నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోని గారు. సార్ ప్రస్తుతానికి ఏపీలో సంచలనంగా మారిన వార్త పల్నాడులోని సాల్మన్ హత్యకి సంబంధించి. ఏం చెప్తారు? కారణాలు ఏమంటారు? పల్నాడు ఏరియాలో కొంత రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్యం వల్ల కావచ్చు, లేదా వ్యక్తుల మధ్య చాలా కాలం పాటు ఉన్నటువంటి ఒక ఫ్యాక్షన్ స్వభావం వల్ల కావచ్చు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోల్చుకుంటే తగ్గచ్చు. గతం అంటే గత ప్రభుత్వానికి కాదు, 10, 20, 30 ఏళ్ల క్రితం జరుగుతున్న పరిస్థితి కన్నా మార్పు వచ్చింది, ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ రాష్ట్రం, దేశం అంతా కూడా ఇట్లాంటి రాజకీయ హత్యలు, గొడవలకి దూరంగా వెళ్ళిపోతున్న దశలో అవి మళ్ళీ పునరావృతం కావడం అనేది మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద ఆరోపించవచ్చు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఆరోపించవచ్చు. కానీ వ్యవస్థలు సీరియస్ గా ఉంటే ఇట్లాంటివి జరగవు. నేచురల్ గా అధికారం, వ్యక్తిగత గొడవలు కూడా రాజకీయ గొడవలుగా మారతాయి. ఇప్పుడు సాల్మాన్ కి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, వాళ్ళు దాదాపు 200-300 హౌసెస్ హోల్డర్స్ భయభ్రాంతులకు గురై ప్రభుత్వాన్ని మారిన తర్వాత మాకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక ప్రత్యేక పరిస్థితిలో ఆయన ఇక్కడికి వచ్చాడు, మాటు చేసి చంపేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఒకటి నిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు మాట వేసి చంపేశారా, రాజకీయ కక్షని పక్కన పెడదు, ఒక హత్య అయితే జరిగింది. ఈ హత్యకు సంబంధించినంత వరకు పోలీసులు సీరియస్ గా ఉండాలి. జరిగిన తర్వాత ఎలాంటి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం తక్షణ కర్తవ్యం. రెండోది, ఇట్లాంటి జరిగితే జరిపిన వాళ్ళ పట్ల చాలా సీరియస్ రియాక్షన్స్ వ్యవస్థతో ఉంటుంది అనే మెసేజ్ అయితే వాళ్ళు. వ్యవస్థ లోపాలే బలహీనత కనిపిస్తోంది. ఇదే పల్నాడు జిల్లాలో మీకు గతంలో ఎస్పీ గారు పనిచేశారు, మహిళ పేరు మర్చిపోయాను కానీ ఎలక్షన్ టైంలో పనిచేశారు. ఇదే పల్నాడు జిల్లాలో ఘర్షణలు, గందరగోళాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేసి వారిని, మహిళా ఎస్పీని అక్కడ నియమించింది ఆంధ్ర ఎలక్షన్ కమిషన్. ఆమె భగత్ సెంటర్ ఏదో ఉంది నర్సరావుపేటలో. నర్సరావుపేట అంటే పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్. ఆడ మొత్తం డిఎస్పీలని, సిఐల్ని నిలబెట్టి, అంటే ప్రజలకు అర్థమయ్యే భాష, ప్రజలు ఇనేట్గా పల్నాడు జిల్లాకు ఒక చెడ్డ పేరు ఉంది, చెడ్డ పేరు వచ్చింది, కానీ వ్యవస్థ మంది చాలా గొప్పది, కాబట్టి మీరందరూ పూర్తి స్వేచ్ఛిస్తున్నాను, ఎలాంటి వారైనా, ఏ పార్టీ వారైనా, ఎలాంటి వ్యక్తి అయినా నిబంధనలకు భిన్నమైతే తీసి లోపలేయండి, ఫామ్ గా వ్యవహరించండి, మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను, ఎవరైనా అదుపు తప్పి ప్రవర్తించే అధికారులు కూడా మేము టాలరేట్ చేయను అని చెప్పి వారు ఎస్పీ హోదాలో, మహిళా ఎస్పీ వారు నేరుగా పెట్టారు. ఫ్యాక్ట్ వారు సీన్ లో అట్లే వ్యవహరించారు ఎలక్షన్ అయ్యేంత వరకు. ఒక్క ఘటన జరగలేదు. అంటే నేనంటుంది ఒక ఎస్పీనే మారారు, ఏం మారలేదు. అదే ఎస్ఐలు, అదే సిఐలు, అదే డిఎస్పీలు, ఒక డిఎస్పీలు అటు ఇటు మారుండొచ్చు, వ్యవస్థ అదే. ఒక ఎస్పీ ఫామ్ గా ఉంటే ఎలక్షన్ ఫైర్ గా నడిచే పరిస్థితికి వచ్చింది. చిన్న చిన్న ఘటనలు జరిగినాయి. బట్ దీన్ని బట్టి అర్థమైతే ఏంది, పోలీస్ వ్యవస్థ అన్నది ఫామ్ గా వ్యవహరిస్తే ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకోరు. అంటే ఆ సిగ్నల్ ఇవ్వాలి. ఇప్పుడు అధికార ప్రతిపక్షం మీద విమర్శలు ఎన్నైనా ఉన్నాయి, రాజకీయ విమర్శలు చేసుకుంటారు, బట్ పోలీస్ వ్యవస్థ అన్నది రెండు ఆలోచన. సాల్మాన్ హత్య విషయంలో ఉండాలి. హత్య జరిగింది నిజం, ఎవరో చంపారు, వాళ్ళు ఏ పార్టీ అవన్నీ పక్కన పెడదాం, వాళ్ళపైన కఠినంగా అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇట్లాంటి ఆలోచన చేసేవాడికి భయం కలిగేలా ఆ ఎస్పీ గారు వ్యవహరించిన తీరులో కానీ పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తే పల్నాడులో ఎత్తులు ఆగిపోతాయి. కాబట్టి అలాంటి వాతావరణం రావాలని కోరుకుందాం. లేకపోతే అనవసరంగా రాష్ట్రంలో గందరగోళం, లేనిపోని టెన్షన్స్ క్రియేట్ చేయడం నష్టం వస్తుంది. సాధారణంగా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు అధికార పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, వీళ్ళ అధికారం ఉంటే వాళ్ళు చేపించారు, ఇలా రాజకీయ కక్షలు, లేకపోతే పాత కక్షలు, ఇవన్నీ లెక్కలోకి వస్తూ ఉంటాయి. సాధారణంగా ఎవరు ఏంటన్న విషయం పక్కన పెడితే ఎవరు అధికారంలో ఉన్న ఇలాంటి కామన్ వార్తలు. బట్ ఏపీలో పరిస్థితి కాస్త భిన్నంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ పబ్లిక్ గా వాళ్ళే చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మాట్లాడితేనో మీ మీద కఠిన చర్యలు ఉంటాయని చెబుతూ ఉన్న నేపథ్యంలోనే అరెస్టులు చూసాం. సో దాని తర్వాత ఇప్పుడు హత్యలకు వెళ్లారా, హత్యలు కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆస్కారం ఉందంటారా? ఇది తెలుగుదేశం పార్టీ చేసుకుంటున్నటువంటి స్వయంకృత అపరాధం. నేను చాలా సందర్భాలు చెప్పాను. రెడ్ బుక్ అనే పదజాలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గ్లామర్ తెచ్చింది. అంటే ఒక పార్టీ కార్యకర్తలకు ఒక ఆత్మస్థైర్యం, ఆ రోజు అధికారంలో ఉండే అధికార వ్యవస్థ కూడా రేపు ఏదైనా వీళ్ళు వస్తే ఇబ్బంది పెడతారేమని భయం. సక్సెస్
రెడ్ బుక్ అనేది అపోజిషన్ లో సక్సెస్. పొజిషన్ లో వచ్చిన తర్వాత ఆ పదజాలు వాడడం వల్ల పొలిటికల్ గా వాళ్ళ మెడలు చుట్టుకుంటా ఉంది. ఈ రోజు చూస్తున్న మార్పు నిజంగా సాల్మాన్ మర్డర్ కి రెడ్ బుక్ ఏం సంబంధం? లోకేష్ గారు చెప్తున్న రెడ్ బుక్ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని మేము ఎంపిక చేసుకున్నాం, చట్టం ముందు నిలబడతాం, సెలెక్టెడ్ గా ముందుకెళ్తున్నాడు. కానీ ఆయన పదే 3వ పేజీ తెరిచాం, ఇంకా 97 పేజీలు ఉన్నాయి, 4వ పేజీ, ఇవన్నీ రోజు మాట్లాడడం వల్ల సందర్భం వచ్చినప్పుడల్లా ఇదే దానికి ప్రేరణేమో అనే మెసేజ్ అయితే వెళ్తుంది కదా. నిజానికి అక్కడ చంపేసిన వాళ్ళకి లోకేష్ గారు ఏమో రెడ్ బుక్ లో రాసుకున్నాను, సల్మాన్ పేరు ఆయన మీద రాసుకుంటాడు. కాబట్టి రెడ్ బుక్ కాన్సెప్ట్ భిన్నమైంది. నేను ముందు చెప్పాను, రెడ్ బుక్ పదజాలం అనేది పొలిటికల్ గా వెళ్ళి మెడ చుట్టుకుంటుంది అధికార పార్టీ మెడకి. చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు, మీరు అడిగినా ఎవరు అడిగినా ఓ అందువల్లనే చంపినారేమో అని ఒక సాధారణ ప్రచారం గెలిపింది. కొన్ని చోట్ల కొంచెం అదుపు తప్పిన వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. మన లోకేష్ గారు చెప్పారు రెడ్ బుక్ అని, ఇదేనేమో అని కానీ అనే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ కాన్సెప్ట్ ఆయన మర్చిపోవాలి. తప్పు చేసిన వాళ్ళు గతంలో తప్పు చేసిన వాళ్ళు వదిలేమని నేను అనుకో, బట్ దానికి ఒక రెడ్ బుక్ చెప్పి ఆర్గనైజ్డ్ పేరు మార్చుకోవాలి, దాన్ని వదిలేవాలి. తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు శిక్షించుకోండి. ఈ పద్ధతి లేకుండా రెడ్ బుక్ అనే పదజాలాన్ని సందర్భం వచ్చినప్పుడు వాడడం వల్ల ఎక్కడ ఏమి జరిగినా ఎవరు ఏమి చేసినా ఇది రెడ్ బుకే కారణం అనే భావజాలం బాగా గెలిపింది. కాబట్టి ఇది నేను అందుకే తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం అని చెప్తున్నాను. రెండోది, ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండడము, నిర్లిప్తంగా ఉంటుంది. దాన్ని కట్ చేయాలి. ఇట్లాంటి పదజాలాలు 10 సార్లు వాడినారంటే చేసేవాడికి కూడా వ్యక్తిగత కక్షలే ఉంటాయి. మేజర్ గా వాడు ఒకడు తెలుగుదేశం ఉంటాడు, ఒకడు వైసీపీ ఉంటాడు. గొడవ వచ్చినప్పుడు అధికారం పార్టీ అనుకూలం అనేవాడు కొంచెం కొమ్ములు వస్తాయి, మనకు ఉంది కదా అధికారం అని. దాంతో అప్పర్ హ్యాండ్ లో వాడు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం అధికారాన్ని ఉపయోగిస్తాడు. నిజానికి అధికారంలో ఉన్న పెద్ద నాయకులకు దీనికి సంబంధం ఉండదు. ఎప్పుడు దీనికి సంబంధం ఉండదని ప్రజలు భావిస్తారంటే వాళ్ళ పట్ల కఠినంగా ఉండడం, భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు తీసుకుంటే భయం కలిగేట పోలీసు వ్యవస్థ ఉంచడం, వీళ్ళు కూడా ఇట్లాంటి పదజాలాలు చట్టం పని చేసుకోవాలి కానీ తప్ప దీనికి ఒక ఆర్గనైజ్డ్ పేరు పెట్టేస్తే వాళ్ళు అంటే అనవసరమైన సమస్యలు వస్తాయి. అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. అండ్ మరొకటి, ఇప్పుడు కాకినాడలో గ్రీన్ అమోనియాకి సంబంధించి ఈ క్రెడిట్ చోరీ ఇష్యూ మళ్ళీ ఒకసారి టైప్ అయింది. మేమంటే మేము అంటున్నారు. సో వైసీపీ చాలా గట్టిగానే చెబుతోంది, చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ చోరీ తీసుకోవడం చాలా అలవాటు, ఆయన అలా తీసుకుంటారు. బట్ దానికి కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అసలు క్రెడిట్ చోరీ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఒక చంద్రబాబు నాయుడు అని అంటే ఒక హైటెక్ సిటీ గుర్తొస్తుంది. ఓకే, వైసీపీ అంటే ఏం గుర్తొస్తుంది? ఏం అడుగుతారు? ఆయన సూటిగా అడిగారు ప్రశ్న. ఒకటి, క్రెడిట్ చోరీ సబ్జెక్ట్ కూడా ఎక్కువ కావడానికి కూటమి ప్రభుత్వం యొక్క అత్యుత్సాహమే కారణం. బేసిక్ గా క్రెడిట్ ఎవరిది అనే సబ్జెక్ట్ బట్టి ఉంటుంది. సార్వజనిక, ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు గారు మీరే క్రెడిట్ చోరీ చేస్తారంటారు. ఆయన ఏమో కాదు ఇది నా క్రెడిట్ అంటే అది, మీ క్రెడిట్ అంటే ఇది సార్వజనిక విమర్శలు రాజకీయ పార్టీల మధ్య ఉంటాయి. మళ్ళంటి వాళ్ళు ఒక టాపిక్, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి, ఎవరు క్రెడిట్ ఎంత ఇస్తాం? లేదా శ్రీ సిటీలో ఒక కంపెనీ వచ్చింది, ఎవరు క్రెడిట్ ఎంత ఇస్తాం? లేకపోతే ఏదైనా సరే పోలవరం, ఏదైనా సబ్జెక్ట్ గా ఆలోచించాలి. అంతే తప్ప ఒక సార్వజనిక చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ చేసేస్తాడు, ఈయన చేయడు, ఆయన చేస్తాడు అనేది ఉండదు రాజకీయాల్లో, వ్యవస్థలో. బట్ నాకున్న కాన్సెప్ట్ మేరకు ప్రభుత్వం కొత్తగా వచ్చిన మొదటి 6 నెలల్లో, సంవత్సరం 1.5 year లో ప్రారంభించే ప్రతి కంపెనీ గత ప్రభుత్వందే మొదటి 2 ఏళ్ళు లోపు. ఎందుకంటే కంపెనీ నిర్మాణం చేయాలి, అనుమతులు ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేయడానికి పాత ప్రభుత్వం సంబంధం లేకుండా కొత్త ప్రభుత్వం చేయదు. కానీ మినిమం పీరియడ్ దాటిపోయింది అనుకోండి, ఈ ప్రభుత్వం అందే తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయినా కూడా మొదటి 6 నెలల సంవత్సరం ప్రారంభించాలనుకోండి, జగన్ గారు రేపు అధికారులకు వచ్చి అది ఆ క్రెడిట్ ఎవరిది? ఖచ్చితంగా చంద్రబాబు గారిది అవుతుంది. కానీ క్రెడిట్ ఎట్లా చూస్తాము, కొన్ని సబ్జెక్టుల వారిగా కూడా తేడాలు ఉంటే ఉండవచ్చు. అయితే క్రెడిట్ చోరీ విషయంలో కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పోతుంది ఒక్కోసారి? ఎందుకు పోతుందంటే వాళ్ళేం అనరు క్రెడిట్ చోరీ అని, అనక ముందుగా మనం మొదలెడతాం. ఇప్పుడు ఉదాహరణకు ఈ మధ్య వైసీపీ కూడా ముందే మేల్కొన్నారు, వాళ్ళు ఎట్లా అంటారు కాబట్టి మనం మొదటి నుండే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా మొదటి 6 నెలల్లో, సంవత్సరం రోజుల్లో మీకు గుర్తుంటే గెలిచిన 2 నెలలకు శ్రీ సిటీలో 4,500 కోట్ల రూపాయలు అయినటువంటి కంపెనీలకి ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు గారు. గుడ్. గమ్ముని ప్రారంభం చేస్తుంటే ఊరు పట్టించుకుంటారు. చంద్రన్న వచ్చినాడు, పరిశ్రమలు వచ్చినాయి. ఇది జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం, ఆగస్టులో ప్రారంభోత్సవం. అప్పుడు కదా రంధ్రాన్ని వేసిన జరుగుతాయి, ఇంత ఈ కంపెనీ ఎప్పుడు వచ్చిందని.
ఇట్లా ప్రతి దాంట్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న అలవాటు ఏంటంటే జగన్ వస్తే తను తెరవేస్తాడు, మేము వస్తే వస్తాం అనేది కామన్ స్లోగన్ ఎప్పుడైతే రోజు మాట్లాడుతున్నారో ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది, ఏ రోజు ఎవరితో అన్ని చర్చలో వస్తున్నాయి. కాబట్టి క్రెడిట్ గురించి ఎక్కువ చర్చ పెట్టి అధికార పార్టీ చర్చ పెడితే అధికార పార్టీకే నష్టం. కాబట్టి ఇది కామన్. బట్ మీరు అన్నట్టు చంద్రబాబు గారు అంటే గుర్తొచ్చేది ఏంటంటే హైటెక్ సిటీ, నో డౌట్ అట్ ఆల్. కానీ రాజశేఖర రెడ్డి అంటే గుర్తొచ్చేటి ఉన్నాయిగా. రాజశేఖర రెడ్డి గారు అంటే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్, ఇవన్నీ గుర్తొస్తాయి. అంటే జగన్ అంటే ఏం రాజశేఖర గుర్తొస్తాయి? రెడ్డి గారు అయితే అసలు క్రెడిట్ చోరీ అన్న మాట వచ్చి ఉండేది కాదేమో. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే బేసిక్ గా క్వశ్చన్ వస్తుంది. వైసీపీ అంటే ఏం గుర్తొస్తా వైసీపీ అంటేనే జగన్ గుర్తొస్తున్నాడు. జగన్ అంటేనే కళ్ళలో మనకు కనిపిస్తున్నాం. 2029లో కనపడాల్సిన జగన్ ఇప్పుడు నుంచి ఎందుకు కనిపిస్తున్నాడు? అదే జగన్ క్రెడిట్. జగన్ వేరే క్రెడిట్ అవసరం లేదు. మనం ఇచ్చే క్రెడిట్ ఏంటి జగన్ కంటే? ఆయన తెచ్చుకున్న క్రెడిట్ కన్నా మీరు ఇచ్చే క్రెడిట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 29లో గెలుస్తాడు. మీరేదో రేపు తెల్లారితే ఎలక్షన్ జరగబోతున్నట్టు, రేపే జగన్ గెలవబోతున్నట్టు, గెలిస్తే ఏమవుతుంది రాష్ట్రం అని మీరే మాట్లాడుతూ ఉంటే, అంటే గెలుస్తాడని మీరే చెప్తున్నారు. అంటే భారీ ఓటమి చెందిన పార్టీ 2 నెలల నుంచి గెలుస్తుందని మీరు చెప్తున్నారంటే దట్ క్రెడిట్ జగన్. ఇంకా అంతకుమించి ఏం కావాలి క్రెడిట్ ఆయనకి? ఇప్పుడు ఇప్పుడు ఆయన ఓడిపోయినాడు. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఇంకా వైసీపీ బతుకుతుందా, నిలబడుతుందా అని చర్చ జరగాలి. ఇప్పుడు ఇంత ఘోరంగా ఓడిపోయినారే, ఇంకేంది వైసీపీ గెలిచేదని. మీరేం చేస్తున్నారు? జగన్ వస్తే పరిస్థితి ఏంటి? జగన్ రాడని మీరు బాండ్ పేపర్ రాసేమని పరిశ్రమలు అడుగుతున్నారని ఒకరు, జగన్ హెచ్చరిస్తే బెదిరిస్తే ఒకరు టెండర్లో వేయలేదు అని ఇంకొకరు, ఇవన్నీ చర్చలు పెట్టడం ద్వారా అంటే జగన్ యొక్క క్రెడిట్ మీరే మీరే సర్టిఫై చేస్తున్నారు. 2 నెలల తర్వాత ఇంకా 5 నెలల తర్వాత జరిగే జగన్ వచ్చేస్తాను మీరే చెప్తున్నారు. అంటే అది పెద్ద క్రెడిట్ కదా. గెలిచిన భారీ మెజారిటీ గెలిచిన పార్టీ ఓడిపోయినానికి భయపడిపోవడం, ఇంతకుమించి క్రెడిట్ ఏం కావాలి? కాబట్టి జగన్ క్రెడిట్ అదే. మీరు భయపడమే జగన్ క్రెడిట్. కాబట్టి రెగ్యులర్ గా క్రెడిట్ చోరీలు, క్రెడిట్ పైన మాట్లాడడం వల్ల అధికార పార్టీకి అంత పెద్ద ప్రయోజనం. ప్రతిపక్షం ఏముంది? ఆంధ్రాన్వేషణ చేస్తుంది. దాంట్లో ఎక్కడ పాత్రలు లాగుతూ ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ చర్చ పెట్టకుండా ఉంటే మంచి. మీ పార్టీ మీరు ప్రారంభోత్సవం చేస్తా ఉంటే జగన్ పార్టీ జగన్ క్రెడిట్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేశారు. ఫస్ట్ ఫ్లైట్ వచ్చింది. జగన్ గారు ఎక్స్ చూడండి ఏమని చెప్పాడు? కంగ్రాచులేషన్స్ జిఎంఆర్, కంగ్రాచులేషన్ జిఎంఆర్, ఫస్ట్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆల్ ది బెస్ట్. నా పాత్ర ఉందని కానీ, చంద్రబాబు గారు ఏం చేయలేదని కానీ ఏం మాట్లాడాల. ఆయన ఎక్స్ లో కంగ్రాచులేషన్ జిఎంఆర్ ఇదే చూశాను నేను. ఆ మరుసటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో ఏం మొదలెట్టారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీ భూమి అవసరమా ఈయన మాట్లాడు, దాన్ని లాగినారు. దాన్ని లాగి జగన్ కి అసలు ఏం మాట్లాడు? కంగ్రాచులేషన్ జిఎంఆర్ అంటే మీకేం పోయింది? గుమ్ముడు తెలిసింటే ఆయన పాటికి నాటితో ఆగిపోయిండేవాడు. మీరు ఎప్పుడైతే దాన్ని లాగినారో, అసలు ఈ భూసేకరణ నుంచి మొత్తం లాగితే మీకన్నా జగన్ పాత్ర ఎక్కువ ఉందని తేలిపింది. ఇది అవసరమా? కాబట్టి ఇట్లాంటి క్రెడిట్ అపోజిషన్స్ తో రోజు కొట్లాడి పెట్టుకుంటే అధికార పార్టీకి నష్టం. అది క్రెడిట్ చోరియా, ఇంకోట ఏదైనా సరే కామన్ ఏంటంటే అధికార ప్రతిపక్షంతో గొడవలు పెట్టుకోవద్దు. ఆ గొడవలు పెట్టుకుంటే అధికార పార్టీకి నష్టం అని ఇది ఒకసారి రుజువు అవుతుంది. అండ్ మరోపక్క రైతులు ఓకే అంటేనే భూ రీసర్వేకి సంబంధించి ఫైనల్ చేస్తాం, ఇది వార్త. ఏమంటారు మీరు? ఒకటి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి ఇది కొనసాగింపు. కానీ తెలుగుదేశం పార్టీ కొన్ని ఇబ్బంది ఏంది? ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఒక ఎన్నికల అస్త్రంగా వాడారు. ఎవరు? కూటమి ప్రభుత్వం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధ కూడా అవుతుంది. అదేది? పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయడం, ఈ సర్వే రాళ్ళ పైన జగనన్న సురక్ష అనే పేరుతో సర్వే రాళ్ళ పైన పేర్లు రాయడం. ఈ రెండింటికి టైటిల్ యాక్ట్ కి ఏమి సంబంధమే లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చాలా గొప్పది. చాలా విమర్శలున్న సమర్థనలో ఎలా ఉన్నా ఒక మంచి ఆలోచన ల్యాండ్ టైటిల్ యాక్ట్. అట్లాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో వీళ్ళు చేసిన ఈ 2 పనులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పాస్ పుస్తకం వేయడం, ల్యాండ్ ఇవ్వడం వల్ల దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటేనే జగన్ బొమ్మ అంటేనే దీన్ని కొట్టేస్తారు. దీంట్లో సక్సెస్ అయిపోయినారు. ఒక పని చేసింది ప్రజలు. ఎందుకంటే నా పాస్ పుస్తకం పైన మా తండ్రి ఫోటో వేసుకుని నేను ఒప్పుకోను, నా ఫోటోనే ఉండాలి, నా ఫోటో కూడా ఉంది, అది రాజముద్ర ఉండాలనుకోను, అది గ్యారంటీ కదా. ఆడ జగన్ ఫోటో ఉండేసరికి ఏదో జరిగిపోతుంది అనుకున్నారు. అది ఎన్నికల్లో జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన కొత్త ఏంటి? ల్యాండ్ టైటిల్ యాక్ట్ కొనసాగించాల్సిన పరిస్థితే. అది మంచి స్కీము, మంచి ప్రోగ్రామ్. కాకపోతే ఆ పేరుతో కొనసాగిస్తే గతంలో అన్నారని చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సర్వే అని కొత్త పేరు పెట్టి రైతులు అంగీకరిస్తేనే జరుగుతాయి. ఇవన్నీ పాత యాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా అమలు అవుతుంది. 2 మార్పులు. చంద్రన్న సర్వే అని పేర్లు రాయరు, చంద్రన్న ఫోటో వేయరు. ఈ 2 మారి. ఇది చట్టమే కాదు.
చట్టం కాని దాన్ని చట్టం చేసి పెట్టి జగన్ గారి మీద బురద జొన్నారు. వాళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల అది వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు దాన్ని చిన్న మార్పులు చేస్తారు. రైతాంగం అనుమతి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడతారు. అల్టిమేట్ గా చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేస్తారు. కాకపోతే ఆ పేరుతో అమలు చేస్తే జగన్ చెప్పింది మళ్ళీ ఒక అబద్ధం అని అంటారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఇది కూడా వచ్చిందని చూడాలి. ఓకే. సార్ నెక్స్ట్ మనం సంక్రాంతికి సంబంధించి కమ్మ సంక్రాంతి గురించి బాగా వింటున్నాం. మరి మీరు సెలబ్రేట్ చేసుకున్నారా? మీ సంక్రాంతి ఏంటి? ఏం చెప్తారు? అంటే అంటే ఒకటి ఈ బహుశా ఒక జర్నలిస్ట్ లక్ష్మి గారు చేసినటువంటి వీడియో ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నిజానికి కులాలకి పండగలకి సంబంధం లేదు. కులం అన్నది మనిషి సృష్టించుకున్నటువంటి అడ్డుగోడలు. కులం అనేది దేవుడు సృష్టించింది కాదు. మీరు లైట్లీ సరైన సమయంలోనే ఈ క్వశ్చన్ అడిగారు. ఈ రోజు యోగి వేమన జయంతి. ఈ కులాలకు ఈ జాడ్యాలకు వ్యతిరేకంగా అద్భుతమైనటువంటి పద్యాలు సాహిత్యాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన వారి జయంతి. వేమనని కానీ ఒక్కసారి ఆ జర్నలిస్ట్ గాని ఎవరైనా చదువుకుంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయరు. వేమన పద్యాలైనా వేమన సాహిత్యమైన పాలు లాంటిది. అంటే పచ్చని పాలు అంటారు, పచ్చ పాలు అంటారు. అంటే పచ్చ పాలు అంటే అప్పుడే పితికిన పాలు. పితికిన పాలకి ఎలాంటి జాడ్యాలు ఉండవు, ఏమంటారు దాంట్లో కల్తీలు ఉండవు. ఎంత ఆరోగ్యకరమైందో అట్లాంటిదే వేమన పద్యాలు. కాబట్టి వేమన కులాల గురించి, మనుషుల మధ్య జాడ్యాల గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. కాబట్టి ఆ జర్నలిస్ట్ కానీ ఇంకోరు కానీ వేమన పద్యాలు చదువుకుంటే ఆమన్నా చదువుకోవాలి, లేకపోతే సమాజం అన్నా చదువుకోవాలి. కాబట్టి ఇట్లాంటి జాడ్యాలు ఎక్కువ ఎప్పుడు పెడతాయంటే వేమన పద్యాలు మర్చిపోతూ వస్తాయి. వేమన పద్యాలు ఎందుకు చదువుకున్నారు అనుకోని నవ్వుకుంటారు. కాబట్టి రెండోది కులానికి పండగకి ఏం సంబంధం. రెండోది ఏ వృత్తి కూడా వాళ్ళు లాజికల్ గా మాట్లాడితే వ్యవసాయ వృత్తి అంటారు. ఆ జర్నలిస్ట్ మాట్లాడిన దాంట్లో వ్యవసాయం అంటే సంక్రాంతి ఎవరిది? రైతుల పండుగ. రైతుకి, పశువుకి, ప్రకృతికి ఉన్న అనుబంధం సంక్రాంతి. మూడు పండుగలు చూడు, భోగి గాని, సంక్రాంతి గాని, కనుమ గాని. కనుమ ఏంటి? కనుమ ఏంటంటే మనం రైతులుగా పొలాల్లో పండించుకుంటామంటే పశువుల యొక్క సహకారంతో దున్నడం చేస్తుంటాం కదా, దాని కృతజ్ఞత చెప్పడానికి, పశువుకి కృతజ్ఞత చెప్పడానికి ఒక పండుగ. ఇది ఏ కులం సృష్టించింది? పశువుకు కూడా కృతజ్ఞతగా ఒక పండుగ చేస్తున్నాం. అంత గొప్ప సాంప్రదాయాలు, పండుగలు, పర్వదినాలు మనకున్నాయి. కాబట్టి సంక్రాంతి అది నేర్పిస్తే మనకు వదిలేసి ఇది మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు సంక్రాంతి అనేది వ్యవసాయ పండుగ. కృష్ణా గుంటూరులో వారు చెప్పింది ర్యాండమ్ గా కరెక్ట్. ఒక కులం కమ్మా కులంలో వ్యవసాయదారు, వాళ్ళ రాయలసీమలో రెడ్లు, గోదావరి జిల్లాలో కాపులు, ఇంకో తెలంగాణలో ఇంకొకరు. అంటే భూమి ఎవరిది ఉంటే వాళ్ళదే అనలేం, కానీ వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఇది వ్యవసాయ రైతు పండుగ కాబట్టి. మరి అన్ని చోట్ల ఒకే కులం చేస్తుంది రైతు పని. రైతుకి ఆపాదిద్దాం, రైతు కూలీలకి కామన్ కదా. రాష్ట్ర దళితులు, బలహీన వర్గాలే రైతు కూలీలు ఉంటారు 90%. వాళ్ళది అసలు పండుగ, వాళ్ళకి కృతం చెప్పాలి. అసలు మనిషి పశువుకే కృతజ్ఞతలు ఒక పండుగ ఇస్తున్నాం, మన పొలాల్లో పనిచేసే పేదలకు ఎందుకు ఆ పండుగకి క్రెడిట్ ఇవ్వము? కాబట్టి ఇది అసంబద్ధం. కాబట్టి దీని ప్రజలు కూడా నవ్వుకున్నారు, దీన్ని సీరియస్ గా తీసుకోరు. ఆ సీనియర్ జర్నలిస్టు అన్నా వేమన పద్యాలు చదువుకోవాలి, లేదా ఇంకో తప్పదు అనుకుంటే మనవంతులనే వేమన పద్యాలు చదువుకోవాలి. కాబట్టి ఇంకో పరిష్కారం లేదు, వేమన పద్యాలే వాళ్ళకి సమాధానం. బట్ ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి విశ్లేషణల ద్వారా కులము, మతం అనేది ఒక సున్నితమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి ప్రజల మధ్య. నా కులం గొప్ప, నా మతం గొప్ప అని. దాన్ని జర్నలిస్ట్ అయిన మీరైనా అనలిస్ట్ అనే దాన్ని తగ్గించడానికి చూడాలి, దాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఆ పెంచే ప్రయత్నం ఎవరు చేసిన పొరపాటు. కాబట్టి ఒక కులానికి పండక్కి ఎలాంటి సంబంధం లేదు, సంక్రాంతికి సంబంధం ఏం లేదు. వృత్తికి సంబంధించిన అంశం, ఆ వృత్తిలో ఎవడుంటే వాళ్ళదే పండుగ. కానీ దానికి వృత్తి సంబంధించిన పండుగ. కామన్ గా ఉండేది బడుగు బలహీన వర్గాలు కూలీలుగా, పశువులు అనేది కామన్, వాటి కులాల మతాలు లేవు. వాటి ప్రధానమైన వ్యక్తులు వదిలేసి ఓనర్లుగా ఉండే కొంతమంది సంక్రాంతి అని మాట్లాడడం అనేది మీనింగ్లెస్. అది అనవసరమైన చర్చగా దారితీస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా సంక్రాంతి అంటే ఇంతకు ముందు ఈ ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కొత్త బట్టలు, చుట్టాళ్ళు వీటి గురించి మాట్లాడుకునేవారు. బట్ ఇప్పుడు మనం సంక్రాంతి అంటే కోడి పందాలు, సంప్రదాయంలో భాగమైన కోడులు కత్తులు కట్టడాలు, ఓకే, గ్యాంబ్లింగ్, క్యాసినో, డాన్సింగ్,
ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పండగంటే ఇంటిల్లపాది కూర్చొని మంచిగా పిండి వంటలు చేసుకొని తినే సాంప్రదాయం నుంచి ఈరోజు లెక్కలే చెప్తున్నాయి దినపత్రికల్లో 1797 కోట్ల మద్యం ఏరులై పారింది అని. ఏంటి పండగ పూట? అంటే పండగలు, పర్వదినాలు అనేది మన సాంప్రదాయాలు. అది కోళ్ళ పందాలు కావచ్చు, పశువుల పందాలు కూడా ఉంటాయి. అంటే ఎడ్ల బండ్లు కట్టుకొని ఎడ్ల విలేజ్‌ల్లో పందాలు. ఎడ్ల పందాలు చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి ఇవన్నీ వాటిని అంటే వాట్ల పశువులు కూడా రోజు పొలాల్లో పనిచేయడం కాకుండా వాటికి కూడా అలంకరించి, వాటిని శుభ్రం చేసి, వాటికి కూడా ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయడం అనేది ఉంటుంటుంది. ఇది సాంప్రదాయం. సాంప్రదాయాలు సాంప్రదాయంగా ఉన్నంత వరకు అది ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచిది. మనుషుల మధ్య ఐక్యత దారితీస్తుంది. పశువు, మనిషి కూడా కలిసి పండుగ చేసుకోవడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? అంత మంచిది సాంప్రదాయాలు. కానీ అది వ్యాపారంగా మారితే, దాంట్లో డబ్బు ప్రవేశిస్తే హ్మ్. విషమ పరిస్థితులు వస్తాయి. ఈరోజు రాష్ట్రంలో అది జరుగుతుంది. ఇప్పుడు కోడి పందాలు, మనం ఒక ఊర్లో ఉంటాం. మీరు నేను కోడి పందెం ఆడుకుంటే ఊర్లో సరదా, సాంప్రదాయం. కానీ ఆర్గనైజ్ చేసి ఒక పందాలు పెట్టి ఒక 10 గ్రామాలు 20 గ్రామాల చుట్టూలంతా ఆడుకొచ్చి డబ్బు పెట్టి చేస్తే మన ఇద్దరి మధ్య ఉన్న సాంప్రదాయ ఆట కాస్త వ్యాపార ఆటగా మారుతుంది. ఆట ఆటే, అదే కోడి అదే మనుషులు మన ఇద్దరమే. హ్మ్. కానీ మన ఇద్దరం ఊర్లో మనుషులుగా సాంప్రదాయం చేసుకుంటే అది సాంప్రదాయం. మన మధ్య ఐక్యత దారితీస్తుంది. అదే ఆడ దాంట్లో డబ్బు పెట్టి బిజినెస్ స్టార్ట్ అయింది అనుకోండి, అది వికృత దారితీస్తుంది. ఇప్పుడు సాంప్రదాయాలు వారసత్వంగా వచ్చినటువంటి వ్యవహారాలన్నీ సాంప్రదాయాలు మన మధ్య ఐక్యత తీసుకొచ్చే సాంప్రదాయాలు కాస్త వ్యాపార ధోరణి ఇప్పుడు ప్రారంభమైందో ఇట్లాంటి విస్తృతనం వచ్చింది. మెల్లిమెల్లిగా ఆడికి వస్తా ఉంది. కొన్ని చోట ప్రారంభమైంది కాస్త అన్ని చోట్ల చేయడం, ఆర్గనైజ్ చేయడం. దానితో పాటు ఇప్పుడు మహిళలు కూడా ఆడుతున్నారు అని చెప్పి ఇంకో దాన్ని తీసుకురావడం కోడ పంద్యాల విషయంలో. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎట్లా మద్యం కూడా అందరూ ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు కాబట్టి ఆ మంచి మంచి ఏర్పాట్లు చేసి అక్కడ మద్యం కూడా సప్లై చేశారనుకోండి, ఇంకా పెరుగుతుంది. దాని తర్వాత రేపు జోదం, అంటే ప్రతిదీ కూడా వ్యాపారం దాల్చిన తర్వాత యాడికైనా దారితీస్తుంది. నేను ఒక సందర్భంలో చెప్పాను, కార్ల్ మార్క్స్ కొటేషన్. ఆయన ఈ వ్యాపారం అనేది 10% 100% ఆదాయాలు వచ్చినప్పుడు కరప్షన్ ప్రోత్సహిస్తుందంట. 150% ఆదాయం వచ్చేటువంటి వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందంట. 200% లాభం వస్తే యజమాన్యం చంపేస్తుందంట. కాబట్టి ఇప్పుడు మనం 100-150 ఉన్నాం. ఈ 200% కానీ ఈ వ్యాపారం అంటే ప్రభుత్వాలు చచ్చిపోతాయి, ప్రజలు తిరగబడతారు. కాబట్టి ఆడి వరకు తీసుకొస్తే సమస్య. కాబట్టి వ్యాపార ధోరణి అనేది చాలా ప్రమాదకరం. ఆయనే ఇంకో మాట అంటాడు, ఒక ప్లేగు లేకపోతే విపరీతమైన రోగాలు వచ్చినప్పుడు వ్యాపార ధోరణి వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, గవర్నమెంట్ ప్రజల ఆలోచన ఒకటి. ప్రజలు ఏం ఆలోచిస్తారంటే మెడికల్ షాపులు పెట్టాలనుకుంటారంట. ఎందుకని? రోగాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ చూడడానికి. వ్యాపారస్తులు ఏం ఆలోచిస్తారో తెలుసా? శవపేటికలు తయారు చేసి కంపెనీ పెడతారట. ఎందుకంటే తొందరగా చచ్చిపోవాలి ఎక్కువ ఉంటారు అమ్ముకోవడానికి. అంటే వ్యాపార వాళ్ళు రోగాన్ని కూడా శవపేటికలుగా మార్చేస్తారు. అంటే ప్రభుత్వాలు ఆ పనులు చేయకూడదు, ఇట్లా వాటిని డిస్కరేజ్ చేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సాంప్రదాయాలు కాస్త వాణిజ్యంగా మారింది, వాణిజ్యం కాస్త వ్యాపారంగా మారుతుంది, వ్యాపారం కాస్త గ్యాంబ్లింగ్ గా దాడితే మొత్తానికి మొదటకు మోసం వస్తుంది. కానీ చూసేటప్పుడు కొంచెం గ్లామర్ గా ఉంటుంది. 100 కోట్లు బిజినెస్, మహిళలు, పురుషులు. ఇప్పుడు వ్యాపారం అన్ని డబ్బులతో ముడిపడిన తర్వాత మహిళ ఏంటి, పురుషుడు ఏంటి, అంత వ్యాపారస్తులుగా మారిపోతారు కదా. కాబట్టి ఈ తారతమ్యాలు ఉండవు. ఒక ప్రమాదకర ధోరణి వైపు అడుగులేస్తున్నాం. ఆ ప్రమాదకర ధోరణిని ప్రభుత్వాలు గుర్తించి దాన్ని ఆపితే మంచిది, లేకపోతే ఇది ఒక విషమ పరిస్థితిగా మారి రేపు మొదటికే మోసం వస్తుంది. పండగ అయిపోయింది, 19వ తారీఖు వచ్చింది. ఇప్పటికే జాన్లో జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పండగ హడావిడిదంతా మనం కాస్త మర్చిపోతూ ఉంటాం ఇలాంటివన్నీ. పండగ అయిపోయింది, మండే వచ్చింది కాబట్టి మళ్ళీ మన రొటీన్ లో మన లైఫ్ లో పడిపోతాం. ఏంటి ఎప్పుడు వస్తుంది క్యాలెండర్? నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఏదో ఒక రాత్రిపూట దాడులు జరిగేటి విలేజ్ లో. అదేదో ఒక 2-3 హత్యలు జరిగినప్పుడు భయపడిపోయి ఇంటి పైన ఓ శ్రీ రేపురా అని రాసేవాళ్ళు. వచ్చిన తర్వాత రేపు రమ్మన్నారు కదా, రేపు వస్తుందంట. ఏ రేపో తెలియదు. కాబట్టి ఓ శ్రీ రేపురా ఇంట్లో జనవరి అంటే ఏ జనవరి అని, 2029 జనవరి 2028 తెలియదు. కాబట్టి ఇప్పట్లో చాలా సీరియస్ గా వింటున్నాను, ఏం చెప్తున్నారు? కాబట్టి ఇప్పట్లో నోటిఫికేషన్ వేస్తారని నేనైతే అనుకోవట్లేదు. రీజన్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిమితులు ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్ టైంలో చెప్తారు ప్రతి జనవరిలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
జనవరిలో నోటిఫికేషన్ వేస్తానని చెప్పాడు. ఆయన వేయలేదు కాబట్టి నేను వేస్తానని చూపిస్తానని చెప్పాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరిలో నోటిఫికేషన్ వేస్తానని చెప్పాడు కానీ 5 జనవరికి 2,50,000 నోటిఫికేషన్ వేస్తుంటే ఆయన ఒక అద్భుతమైన లీడర్ అయ్యేవాడు. కానీ ఒకేసారి 1,30,000 ఫిలప్ చేసేసాడు. ఆయన జనవరి కాన్సెప్ట్ ని, జనవరి హామీని ఉల్లంఘించాడు కానీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 2,50,000 ఎవడు ఇవ్వనంత ఇచ్చినాడు. కానీ జనవరి కాన్సెప్ట్ పక్కకు పోయిందండి. జనవరిలో చేసింది అక్టోబర్, ఆగస్టు నెలలో 1,30,000 వన్ టైం పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఎవరు ఇంతవరకు ఆంధ్రలో చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి అన్నారు కదా, ఆయన చేయలేదు కదా, మనం చేస్తే ఎట్లా ఉంటుందని ఎన్నికల్లో చెప్పేసినారు. చూస్తే గల్లా పెట్టి అట్లేదు, మెయిన్ గా గల్లా పెట్టి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా లోకేష్ గారి ఆలోచన నాకు తెలియదు కానీ చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకం. ఆయన రాసిన పుస్తకంలో ప్లెయిన్ స్పీకింగ్ లో కూడా రాశాడు, ఉద్యోగం గ్యారెంటీ ఇస్తే భయం పోతుంది అనే మాట వాడాడు ఆయన. కాంట్రాక్ట్ ఉంటేనే భయం, అంటే ఉద్యోగం ఈ రోజు ఉంటుందా రేపని భయం వేలాడుతుంటేనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేస్తారనే కాన్సెప్ట్ అయింది. సీఈఓ అంటాడు కదా ఆయన, ముఖ్యమంత్రి అనేది అనుకోండి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు, నియామకాలు వారికి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రోత్సహించే వాళ్ళు. రెండోది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చూసినా కూడా నాకైతే ఇప్పట్లో జనవరి అంటే ఏ జనవరి అని అనుకోవాల్సిందే తప్ప ఆ కాన్సెప్ట్ అమలు అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు 2 జనవరిలు అయిపోయినాయిగా, 2024, 25 జనవరి, 26 అయిపోయింది. ఇంకా ఉండేది 27, 28. మళ్ళీ 29 జనవరి ఏం పని చేయదు ఇది. ఎందుకంటే 29 జనవరి వస్తే ఇంకా ఎలక్షన్ వచ్చేస్తుంది కదా. అబ్బోసా అప్పుడు ఇచ్చాము, ఎందుకంటే ఎట్లా ఫిలప్ చేసేది లేదు కదా. జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఫిలప్ చేస్తారు, ఫిలప్ చేయని నోటిఫికేషన్ తప్ప ఇంకా ఫిలప్ చేసే నోటిఫికేషన్ వేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్, రాజకీయాలు వదిలేశాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నారు విజయసాయి రెడ్డి గారు. ఒక ట్వీట్ చేశారు, అమ్ముడిపోయిన ఎవరైతే కోటరీల మధ్య బందీగా మారుతున్న నాయకులారు ఒకసారి థింక్ వన్స్ అని. చాలా అర్థవంతంగా కనిపిస్తోంది. ఏంటి ఆయన ఇంటెన్షన్ ఏమై ఉంటుందంటారు? అది వెరీ క్లియర్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే వారి ఉద్దేశం ఏంటంటే, సరే వెనిజులా అధ్యక్షుడితో పోల్చాడు, పోలిక రాంగ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పారు అంటే అర్థం ఏంటి? ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, నాకు జగన్ గారి పట్ల, భారతి గారి పట్ల ప్రత్యేక కృతజ్ఞత చెప్తూ ఆయన చుట్టూ ఉన్న కోటరీ చెప్పారు. ఫస్ట్ పోలిక కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తానంటే అమెరికా వాళ్ళు అరెస్ట్ చేసినారు ఆయన్ని. దానికి ఇక్కడ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కోటరీ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారు అనేది వారి కాన్సెప్ట్. కాబట్టి బలమైనటువంటి అధ్యక్షుడు కూడా అధికారాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే అధినేతకు బలం ఉంటే సరిపోదు, చుట్టూ ఉన్న కోటరీ మంచోళ్ళు ఉండాలనేది అండి. అసలు ఆ పాయింట్కి వచ్చే ముందు వెనిజులాకి అది ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు వాళ్ళ అడ్వైజర్లు ఏమైనా చెప్పారా వెనిజులా అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు వస్తాడని అరెస్ట్ చేయమని? అరెస్ట్ చేసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కదా, ఆయన కాదు కదా. ఇప్పుడు చిన్న దేశం వెనిజులా. ఇప్పుడు అమెరికా వాడు ఎవరైనా కొట్టగలడు, ఒక 5-6 దేశాలను తప్ప ఎవరైనా కొట్టగలడు, ఎవరైనా ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి ఏది వస్తే పోతున్నాడు. నాకు వ్యతిరేక సద్దాం హుస్సేన్ ఎవరు చేసినారు ఇవన్నీ చూసినాం కదా. కాబట్టి అమెరికాకున్న క్యారెక్టర్ అది, దానికి అధ్యక్షుడికున్న క్వార్టర్కి ఏం సంబంధం లేదు. కాబట్టి వెనిజులా పోలిక అనేది రాంగ్. ఇది ఫస్ట్ పాయింట్. 2, బలమైన నాయకుడు కూడా కోటరీ బాగలేకపోతే నష్టపోతాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. దాంట్లో ఎందుకంటే కోటరీ అనేది 24/7 నాయకుడికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మంచి సలహాలు ఇవ్వడం, 2 జరుగుతున్న తప్పుల్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన రాశాడు అనుకుంటున్నాను నేను, నా అంచనా ప్రకారం. అంత ప్రేమ ఆయనకి ఈ కోర్ మీద లేదు కదా. ఇది ప్రేమ, ఒక రకమైన ప్రేమ ఏంటంటే బలమైన నాయకుడే జగన్, కానీ జగన్ చుట్టూ ఉన్న కోటరీ సరిగా లేదు, లేకపోతే మీరు బలమైన కూడా నష్టపోతారు, ఆలోచించండి అని జగన్ గారికి చెప్పారు ఆయన, నాకున్న అవగాహన మేరకు ఆ ట్వీట్ పరిశీలిస్తే. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ బాగలేదంటే 2 రకాలు. ఒకటి మంచి అడ్వైజ్ ఇవ్వడం, 2 జరుగుతున్న తప్పుల్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడం. ఇట్లా ఈ 2 చేయకపోతే కోటరీ అధినేత ఇబ్బంది పడతాడు. ఏ అధినేత అయినా, చంద్రబాబు గారైనా, జగన్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా. అది విజయసాయి రెడ్డి గారు కూడా అంతే. విజయసాయి రెడ్డి కూడా ఒక కోటరీ ఉంటుంది. ఆయన కూడా 2-3 పిఎల్ ఉంటారు కదా, వాళ్ళ కోటరీ మంచిదో లేదో వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా అనుకుంటే ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో విజయసాయి రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషించిన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేంత వరకు విజయసాయి రెడ్డి గారు అక్కడే ఉన్నారు. అంటే విజయసాయి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను తప్ప అందరూ బాగా సలహాలు లేదని చెప్పదలుచుకున్నారు నాకు తెలియదు.
ఇప్పుడు నా కోటరీలో 5 మంది 6 మంది ఉంటారు కదా, నేను బాగానే ఇచ్చాను మిగతా వాళ్ళు ఇవ్వలేదని చెప్పదలుచుకున్నారా? లేదా కోటరీ వ్యవస్థకి వ్యతిరేకమా? మనం కూడా ఆ కోటరీలో భాగం కదా అనేది వారు ఆలోచించుకోవాలి. ఏదైనప్పుడు కూడా ఆయనకి ఏదో కోపం ఉంది. ఆయన కోపం కోటరీ మీద, బాస్ మీద కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకు అచంచలమైన విశ్వాసం ఉన్నట్టుంది. బట్ ఆయన చుట్టూ ఉన్న కోటరీ పట్ల వ్యతిరేకత ఉంది. అయితే ప్రేమని వ్యక్తం చేయడం కాదు, ప్రేమను వ్యక్తం చేస్తూ మనం చేసే పనులు ప్రేమను వ్యక్తం చేసేట్టుగా ఉంటాయి, నష్టం చేసేట్టుగా చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు ప్రేమ ఉంది, బట్ చుట్టూ ఉన్న కోటరీ పట్ల వ్యతిరేకత ఉంది. నేనేమంటానంటే, నీకు ప్రేమ అనేది ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళని తిడతా ఉంటే ఇండైరెక్ట్ గా ఎవరిని తిట్టినట్టు? ఇంకా జగన్ కి ఏమి అర్థం కాలేదా? మీరైనా జర్నలిస్ట్ గా ఏమంటారు, రేపు జగన్ గారు ఇంటర్వ్యూ పిలిస్తే సరే ఇంత జరిగినా కూడా ఇంకా మీకేమి ఆయనే తిడతారు. అంటే కోటరీ వల్లే నష్టపోయినాడు అని చెప్పి అంటున్నప్పుడు ఆ కోటరీని మళ్ళీ కొనసాగిస్తున్న జగనే తప్పు చేసినట్టు అయిపోదా రేపు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెల్విషర్ గా ఉండదలుచుకుంటే ఆయన పార్టీలోనే ఉండాలి, కష్టమైనా నష్టమైనా ఉన్నమైనా. వద్దు అనుకున్నప్పుడు దానికి ఒక నమస్కారం పెట్టేసి మీ పని మీరు చేసుకోవాలి. ఆయన చెప్పిన వ్యాఖ్యలు మంచి చెడ్డల జోలికి నేను వెళ్ళను, కానీ ఆయన చేసింది ఖచ్చితంగా జగన్ గారిని దృష్టిలో పెట్టుకొని, జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినాడు కదా. ఆ వెనుజుల పోలిక అనేది రాంగ్. రెండోది, ఈయన నిజంగా స్టేజ్ కోరదలుచుకుంటే వైసీపీలో ఉండాలి, వద్దనుకుంటే ఇంకా ఆ పార్టీ వాళ్ళు తిప్పలు పడతారని నమస్కారం పెట్టి వ్యవసాయం చేసుకునే పనులన్నా ఉండాలి. చూడాలండి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.